మోకరించినప్పుడల్లా ఏమవుతుందో చదువుతారు. అక్కడ చదవండి మరలా. నేను మొర్రపెట్టు దినమున శత్రువు ఎక్కడికి వెడతాడు? వెనక్కి వెడతాడు. నీ మోకాళ్ళ జీవితంలో రహస్యం ఏమిటో తెలుసా? సాతాన్ని వెనక పంపే శక్తి మోకాళ్ళ జీవితంలోనే ఉంది, ప్రార్థనా జీవితంలోనే కనబడదు. మనం చాలాసార్లు మోకాళ్ళ జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తాం. అందుకేగా శత్రువు వేగంగా ఇళ్లలో తిరుగాడుతున్నాడు, వేగంగా సంచరించి మన జీవితాన్ని ఆటలాడుతూ ఉన్నాడు. ఎక్కడైతే మోకాళ్ళ జీవితంలో ఉంటాడో, మోకాళ్ళ జీవితంలో కలిగిన విశ్వాస అయిన సేవకుడైన కొనసాగుతూ ఉంటాడు, అతని జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఒకసారి అర్ధరాత్రి వేళ మీటింగ్ ముగించుకుని నేను వస్తా ఉండగా దారిలో, అప్పుడు నా వయసులో చిన్న వయసులో సేవ చేస్తా ఉన్నా, ఆ దైవజనుడిని కలుద్దామని రాత్రి వేళ వెళ్ళాం. సరిగ్గా 2:30, 3 అయింది. మందిరంలో జనం లేరు, ఎక్కడ వాళ్ళు అక్కడ ప్రశాంతంగా పడుకున్నారు. ఏం చేయాలి అర్థం కాక మరి అక్కడ ఆగి ఆ మందిరంలో కూర్చున్నాం. దైవజనుడు తలుపు తీసుకుని లోపలికి వచ్చాడు. వచ్చేటప్పటికి నేను ఆశ్చర్యపోయా, ఇది పడుకునే టైం కదా. ఆ దైవజనుడు ఎంత మెలుగుగా ఉన్నాడా. అప్పుడు వచ్చిన సంగతి మీకెలా తెలిసింది, ఎలా వచ్చారంటే, అయ్యా నేను రాత్రి 2 గంటల నుంచి మోకాళ్ళ మీదే ఉంటాను. 2 గంటల నుంచి మోకాళ్ళ మీద ఉండి 5 గంటల వరకు ప్రార్థన చేస్తాను. ఒక అరగంట సేపు దేవుని దగ్గర కనిపెడతాను. ఆ తర్వాత దేవుని స్తుతించి లేచి వెళతాను. ప్రతిరోజు ఇలా చేస్తానని ఒక్క మాట చెప్పాడండి. నాకు అప్పుడు అర్థమైంది. అప్పటి వరకు తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసే ఆచారం ఉందే కానీ ఆ అనుభవం మాత్రం నా జీవితంలో చెలరేగల. సంవత్సరం అప్పటి నుంచి ఒక తీర్మానంతో ప్రతిరోజు 3 గంటల వేళ లేచి ప్రభు దగ్గర మోకరించడానికి, ఈ రోజు వరకు అట్టి ప్రార్థనలో కొనసాగడానికి కృప చూపిన దేవునికి మహిమ కలుగున గాక. కారణం ఏమిటో తెలుసా? ఘనకార్యాలు జరగడం కాదు, ఏదో విపత్తులు ఊరేగడం కాదు, తప్పించబడడం కాదు. నువ్వెవరవై ఉండాలో తెలుసా? మోకాళ్ళ జీవితంలో ప్రభు కనబడాలి. మోకాళ్ళ జీవితంలో ప్రభు నిన్ను చూడగలగాలి. నీ మోకాళ్ళ జీవితంలో దేవుడు దిగొచ్చి నీ పక్కన నిలబడగలగాలి. ఆ వాక్యం చదవని ఎంత చక్కగా రాశాడు. నేను మొర్రపెట్టు దినమన శత్రువు వెనక్కి వెళుతున్నాడు, దేవుడు చెప్పండి, దేవుడు నా కుడి పార్శ్వమున నిలబడ్డాడు. చప్పట్లు ఇప్పుడు కొడదాం. దేవునికి ఏ మహిమ కలుగున గాక. అంటే మోకాళ్ళ జీవితంలో ఉన్నవానికి దేవుడు సింహాసనం మీద కూర్చోలేడు, తప్పగా వచ్చి నీ పక్కన నిలబడబోతున్నాడు. నీ పక్కన నిలబడబోతా ఉన్నాడు.